శరణార్థులు ఇయర్ సుత కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని సిట్టమ్మ వచ్చేసింది. ఇంకా ఆలస్యం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ సర్కారు నిర్ణయం, పంట నష్టపోయిన రైతులకు ఇస్తదంట పరిహారం. తమిళసై మేడం పోతుంది పార్లమెంటుకి, తెలంగాణ కొత్త గవర్నర్ గా వచ్చిండు రాధాకృష్ణ సారు. పరిపూర్ణానంద స్వామిజీ కొత్త అవతారం, పోటీ చేసేది ఈసారి హిందూపురం. ఆడిందంట పోలీస్ నాటకం, బయట పడేసిందట పెళ్లి చూపుల తతంగం. తెలుగు రాష్ట్రాలల్లా మల్ల వానలు షురువైనాయి. పట్నంలో ఉన్నోళ్ళు ఇన్ని రోజులు ఎండల నుండి జరంత చల్లగాలి పీల్చుకుంటుంటే ఊర్లలో మాత్రం రైతన్నలు మల్ల వానలు పడితే ఇంకింత ఎక్కువ పంట నష్టం అవుతుంది, వద్దు వద్దు అని గుబులు పడుతున్నారు. అట్లా రైతన్నలు ఆగం కావద్దని సర్కారు బాగా ఆలోచన చేసి గిట్ల చేస్తున్నదంట. ఏం చేస్తున్నదో మీరు ఒకసారి చూడుండ్రి. అవునోళ్ళ ఎండాకాలంలో వానలు పడితే పట్టణంలో ఉండేటోళ్ళు ఏమో గాని రాష్ట్రంలో ఉన్న రైతన్నలు మాత్రం కండ్లలో నీళ్లు పెట్టాల్సిందే. ఎందుకంటే ఇన్ని రోజులు చేసి తీరా పంట చేతికొచ్చే టయానికి పంట మొత్తం ఆగమాగం అవుతుంది. ఇప్పుడు సుత గదే అయింది. 3 రోజుల నుండి ఓనలు పడుతున్నాయి, ఇంకో 3 రోజులు కూడా వానలు ఉన్నాయని వాతావరణ శాఖ సార్లు చెప్పిర్రు. మొన్నటి నుండి పడుతున్న వానలకి ఇప్పటికి చాలా దిక్కుల రైతన్నల పంటలు ఆగమైనాయి. ఇంకో 3 దినాలు సుత గిట్లా పడితే మేము ఏం కావాలని రైతన్నలు మస్తు రంది అవుతుంది. మాది రాంపూర్ గ్రామం, కొత్తవడ్ల నారాయణ. మాది 6 ఎకరాల మిర్చి వేస్తాము. మార్కెట్ రేటు లేదు. రాత్రి వాన పడ్డది. మమ్మల్ని ప్రభుత్వం ఏదో కొంచెం ఆదుకోవాలి. మక్క ఉండేది ఇంత పచ్చని మక్కను ఈ తొందరబాదకు చిరబాద్ ఆన పరిచయ బాధకు ఇవన్నీ ఇట్లా చేసుకోవడానికి ఇప్పుడు పోతుంది. ఇంకో 10-15 రోజులు ఉండవలసిన మక్కను ఈరోజు కోసుకున్నాం. ఇది బాగా రైతులకు ఈ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాం. ఊరికి పట్టుకొని 2 ఎకరాల చేను వేస్తే మాకు 60,000 దాకా పెట్టుబడి అయింది. 60,000 పెట్టుబడి అయితే మాకు ఏదన్నా ప్రభుత్వం ఆదుకోవాలి. నిరుడు కూడా రాలిపోయినాయి సార్. నిరుడు రాలిపోతే కూడా 1 రూపాయి రాలేదు. ఇక నష్టపరిహారం ప్రభుత్వం ఎట్లా చేసినా మీ దయనే. ఎకరాకి ఎంత ఇస్తారో మరి మీరు ఆలోచన చేసి అందరికీ సాయం చేయాలి సార్, రైతులందరికీ. గిట్ల రైతన్నల గురించి ఆలోచన చేసి సర్కారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నదంట. గిట్ల వానలతోని పంట ఆగమైన రైతన్నలకు నష్టపరిహారం ఇవ్వాలని సర్కారు ఆలోచన చేసిందంట. ఇప్పటి వరకు ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేయాలని సర్కారు వ్యవసాయ శాఖ సార్లను అడిగిందంట. ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని సర్కారు ఆలోచన చేస్తున్నదంట. అయితే ఇప్పుడు ఎలక్షన్లకు కూడా అమలు అవుతున్నది కాబట్టి రాష్ట్రంలో ఎలక్షన్ కమిషనర్ల సార్లతోనే మాట్లాడి ఆ తర్వాత షురూ చేద్దామని అనుకున్నారంట కాంగ్రెస్ సర్కారు. అయితే ఇప్పటికే దగ్గర 50,000 ఎకరాలలో పంట నష్టం అయిందని వ్యవసాయ శాఖ సార్లు అంచనా వేస్తున్నారంట. రాజకీయం చేసేది ఎందుకుల్లా అని ఎవరిని అడిగిన సుత గమ్మున ఇంకెందుకు పదవుల కోసం అని చెప్తారు. పదవుల కోసం నానా మాటలు పడతారు, అనమన్నా అంటారు. ఇగో ఇప్పుడు సిట్టమ్మకి ముచ్చట ఎందుకు చెప్తాంది అని అంటే, తెలంగాణలో గవర్నర్ కుర్చీకి రాజీనామా చేసింది తమిళసై మేడం. రాజీనామా కాగితాలను రాష్ట్రపతి మేడంకి పంపితే రాష్ట్రపతి మేడం సుత ఓకే చెప్పిందంట. మేడం గిట్ల గబుక్కున రాజీనామా చేస్తానికి కారణం సుత ఉందంట. ఎందుకంటే మేడం మద్రాసుకి వెళ్లి పువ్వు గుర్తోళ్ళు టికెట్ ఇస్తే ఎంపీగా పోటీ చేస్తుందంట. గట్ల పువ్వు గుర్తు పార్టీలకు వెళ్లి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని చూస్తుంది మేడం. అయితే మేడం గట్ల రాజీనామా చేసింది. మరి ఇప్పుడు తెలంగాణకి కొత్త గవర్నర్లు ఎవరు అనుకుంటుర్రా? సెంట్రల్ సర్కార్ మేడం జగల కొత్త గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ గా చేసే రాధాకృష్ణ సార్ని ఈ సీట్ కూర్చోబెట్టిందంట. సార్ ఇప్పటికే అటు జార్ఖండ్ అటెన్కల పుదుచేరి గవర్నర్ గా సుత చేస్తున్నాడంట. మన దగ్గర సుత ఉన్నట్టుంది తమిళసై మేడం గిట్ల రాజీనామా చేయంగానే ఇక బాధ్యత సుత సర్కార్ రాధాకృష్ణ సార్కే ముట్ట చెప్పిందంట. I, Chandrapuram Ponuswamy Radhakrishnan, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana.
ఇంతవరకు అన్నం కోసం కొట్లాడుకున్నోరని చూసినాం, నీళ్ల కోసం నెత్తులు పలగొట్టుకున్న వాళ్ళని చూసినాం, ఇండ్ల కోసం నీళ్ల ట్యాంక్ ఎక్కుడు, ఇంట ఆమె రావట్లేదని సెల్ ఫోన్ టవర్ ఎక్కుడు చూసి ఉంటాం. ప్రేమించే పిల్లన పట్టించుకోవట్లేదని, నచ్చిన హీరో సెల్ఫీ ఇస్తలేడని ఓ గిప్పుడు ఏడ చూసినా గిదే కానొస్తాంది. కానీ గిక్కడ గీన చూడుండ్రి దేని కొరకు ఆగమాగం చేస్తున్నాడు. ఓ కాక జర పైలం చూసిర్రా ఎక్కడ సిట్టింగ్ చేసిండో, ఏడ దొరకనట్టు ఏడ ఎక్కి కూర్చున్నాడో. ఈ ముచ్చట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందంట. ఇంతకిగా కాక అక్కడ ఎందుకు కూర్చున్నాడో ఎరికేనా? చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చున్నాడు. కాక గట్ల ఎందుకు చెట్టు ఎక్కిండంటే కాక దగ్గరలో ఉన్న ఒక వైన్ షాప్ కాడుకోయి ఒక బీర్ తాగుదామని ఒక బీర్ తీసుకున్నాడంట. అయితే గా బాటల్ మీద ఈ కాక తన 50 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడంట వైన్ షాప్ వాడు. నా దగ్గర గట్లెట్లా తీసుకుంటావా 50 రూపాయలు ఎక్కువ అని మస్తు గరం అయినట్ట వైన్ షాప్ ఓన్ మీద. అంతేకాకుండా ఏకంగా ముఖ్యమంత్రి సార్ హెల్ప్ లైన్ నెంబర్ కి అటెన్కెళ్ళ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో చూస్తా కంప్లైంట్ చేసిండట. అయితే గాళ్ళు ఎవరికి కాక చేసిన ఫిర్యాదుని పట్టించుకోలేదంట. ఇక ఎవరు పట్టించుకోపోయేసరికి అందరి మీద అలిగి బుంగమూతి పెట్టుకున్నాడు ఏమో. ఇట్లా చక్కగా పోయి చెట్టు ఎక్కి సిటార్ కొమ్మన కూర్చున్నాడు. ఇంకా కాక మాట్లాడుకుంటా నాకు కుందామంటే ఇల్లు లేదు, చేద్దామంటే కొలుసుతలేదు. ఏదో ఇవన్నీ ఆలోచించుకుంటా మనసు బాగాలేక బీర్ తాగుదామని కొంచెం ధైర్యం వస్తుంది అని అట్లా బీర్ తాగుదామని పోతే నా దగ్గరనే 50 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు అని కాక మస్తు ఏడ్చుకుంటా మాట్లాడిండు. ఇక ఎట్లనో అట్లా దగ్గరున్న వాళ్ళు అంతా కలిసి కాకని సంధాయించి మొత్తానికి చెట్టు నుండి కిందికి దింపిర్రు. పార్టీకి రాజీనామా చేసిన దగ్గర నుండి రంజిత్ రెడ్డి సారు ఇయ్యాల మాట్లాడిండు. సార్ ఎందుకు పార్టీ మారిండో, ఏం కారణాల వల్ల పార్టీ మారి సేయి గుర్తు పార్టీలకు పోవాల్సి వచ్చిందో చెప్తున్నాడు. మీరు సుత వినుండ్రి. అవునోళ్ళ కారు గుర్తు పార్టీలకు రాజీనామా చేసిన సంది రంజిత్ రెడ్డి సార్ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడిండు. సారు మాట్లాడుకుంటే నేనేం ఆశించి రాలేదు, కేవలం ప్రజల సంక్షేమం నా జిల్లా అభివృద్ధి గురించి మాత్రమే కారు పార్టీకి రాజీనామా చేసిన అని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలినూర్రి. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ఒక 5 సంవత్సరాలతో ఆగేది కాదు, 5 సంవత్సరాలతో ఆగేది కాదు. ఎంత మంచిగా అభివృద్ధి చేసుకుంటూ పోతే అంత మంచిగా అవుతుంటుంది. కాబట్టి అభివృద్ధి డెవలప్మెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దానికి అనుగుణంగా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోరుకోవాలి. కాబట్టి ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధులు నా పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు రీత్యాలు ఏమేమి పనులు అవన్నీ చేయగలిగితే ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్కి నిజంగా ఒక సార్థకత వహించినట్టు అవుతుంది. దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి చేయుతనిస్తే డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓ దిక్కు ఎలక్షన్లు దగ్గర పడుతుంటే ఇంకో దిక్కేమో మన మోడీ సారు దేశం అంతా తిరుక్కుంటా మీటింగ్ల మాట్లాడుకుంటా జనాలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. గట్లనే తమిళనాడులో జరిగిన ఓ మీటింగ్కి పోయి సారు దగ్గర ఏడ్చినంత పని చేసిండట. సారు గట్ల ఎందుకు కళ్ళమంటి నీళ్లు పెట్టుకున్నాడంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది మన మోడీ సారు దేశమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. సారు తమిళనాడులో జరిగిన ఒక మీటింగ్ లో సారు మాట్లాడుకుంటా దగ్గర ఏడ్చినంత పని చేసిండు. అసలు ముచ్చట ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో 10 ఏళ్ల మునుపు రమేష్ అనే బీజేపీ లీడర్ ఉండేటోడంట. సారు మంచి వక్త అంట, సారు మస్తు మాట్లాడేటోడంట. అంతేకాకుండా సారు బీజేపీ పార్టీ కోసం మస్తు పని చేస్తాడంట. పార్టీ ఇచ్చానికి పగలనక నాతరనక మస్తు పని చేస్తున్నాడంట. కానీ ఎవరొగా సార్ని హత్య చేసి చంపిర్రని చెప్పుకుంటా మోడీ సార్ నడమ కన్నీళ్లు పెట్టిండు. అటెంకల సార్ మీటింగ్ మధ్యలోనే గా సార్ కి నివాళులతో తెలిపిండు. ऑडिटर रमेश की याद आना भी बहुत स्वाभाविक है. दुर्भाग्य से आज सेलम का मेरा वो रमेश हमारे बीच नहीं है. पार्टी के लिए रमेश दिन रात काम करने वाला हमारा साथी था. वो अच्छे प्रवक्ता थे, लेकिन उनकी हत्या कर दी गई थी.
వంటి మీద కాకి డ్రెస్, చేతిలా లాఠీ, నడుముకి తోలు బెల్టు. ఆహా, ఆ పవర్ అట్లుంటది జనాలల్లా. పోలీస్ వస్తాడని తెలిస్తే దెబ్బకి ఎక్కడోళ్ళక్కడ పరారవుతారు. ఎందుకంటే ఏడలేని కేసులన్నీ పెట్టి లోపలేస్తారు అని. పోలీస్ కొలువులు కావాలంటే అంత అల్కగా అయ్యే పనేనా చెప్పుర్రి? ఉరుకుడు పోటీలు, దునుకుడు పోటీలు, పరీక్షలు ఎన్నో ఉంటాయి కదా. కానీ ఇక్కడ చూడుండ్రి, గీ అక్క ఎంత అల్కగా ఎస్ఐ అయిందో. యోగి అక్కను చూసిర్రా, గెటప్ చూసి అక్క నిజంగా ఎస్ఐ అనుకున్నారు. కాదోల్లా, అక్క ఉత్త ఎస్ఐ. అవును, అక్క పక్క డూప్లికేట్ పోలీసు. అవునోల్లా, నార్కట్పల్లికి చెందిన ఈ అక్క పేరు మాలవిక అంట. అక్క నిజాం కాలేజీలో డిగ్రీ చేసిందంట. అయితే అక్క 2018లో జరిగిన పోలీస్ కొలువుల కోసమని గప్పట్ల RPF పరీక్ష రాసిందంట. కానీ అక్క కళ్ళు సరిగా కనిపించావని కొలువు రాలేదంట. గక్కడితోనే అక్క ఊకున్నదనుకుంటే ఊకలేదోళ్ళు. ఆ అక్క ఏం చేసిందంటే నార్కట్పల్లి గ్రామంలో నేను ఎస్ఐ అని చెప్పుకుంటూ తిరిగేదంట. అక్క చుట్టుపట్టు ఉన్న వాళ్ళందరి సుత గట్టిగా నమ్మించిందంట. అంతేకాదోళ్ళ, అక్క అట్లా చెప్పుకునేదే కాకుండా పోలీస్ బట్టలు, డూప్లికేట్ ID కార్డ్ సుత రెడీ చేసుకున్నదంట. అయితే పెళ్లి సూపులకు అని పోయి అక్క ఉత్తుత పోలీస్ అని అందరికీ ఎరకైంది. ఇంకా పెళ్లి సూపులకు సుత అక్క పోలీస్ బట్టల మిన్నే పోయిందంట. ఇది చూసిన పెళ్లి కొడుకు అన్నోళ్ళకి ఎందుకు అనుమానం వచ్చి తెలిసిన పెద్ద సార్లు ఉంటే చెప్పి ఎంక్వైరీ చేపిస్తే అక్క పోలీస్ డ్రామా అంతా ఒక్కసారి బయట పడ్డదంట. పోలీసులు స్టేషన్ కు పట్టుకపోయి అడిగితే నాకు మా అమ్మ నాయలను బాధ పెట్టడం ఇష్టం లేక గిట్లా చేసిన అని చెప్తుందంట. ఇప్పుడు కాదంట, అక్క గిట్లా దగ్గర 1 సంవత్సరం నుండి గిట్లనే ఎస్ఐ అని చెప్పుకుంటా జనాలలా తిరుగుతున్నదంట. అమ్మ నాయనలు బాధపడతారని గిట్లా చేస్తారా? అటు పోలీసులను ఇటు జనాలను మోసం చేస్తారా? అమ్మ నాయనల మీద ప్రేమ ఉంటే కొలువు కొట్టి చూపెట్టాలి, కానీ గిట్లాంటి మోసం చేసుడేంది కాదా? ఇప్పటి వరకు మనం రాజకీయాలలో ఎక్కువ రాజకీయ నాయకుల కొడుకులని చూసినాం, లేకుంటే రౌడీలను, ఇంకా అంటే బాగా పైసలు ఉన్నోళ్ళని చూసినాం. కానీ ఇక్కడ మొదటిసారి ఒక స్వామీజీ పోటీ చేద్దామని అనుకుంటాడట. నీతి వాక్యాలు వదిలి ఆ స్వామి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాడు? ఇంతకీ ఎవరా స్వామీజీ? మీరే చూడుండ్రి. అవునోల్లా, ఈ స్వామీజీ ఎవరు ఎరికే కదా. గా స్వామీజీనే, స్వామి పరిపూర్ణానంద స్వామి. ఇప్పుడు ఈ స్వామి ముచ్చట ఎందుకు వచ్చిందంటే, స్వామి సన్యాసం వదిలిపెట్టి రాజకీయాలకు వస్తున్నాడంట. ఈసారి ఎట్లయినా హిందూపురం నుంచి పోటీ చేస్తానే స్వామీజీ అంటున్నాడు. అంతేకాదోల్లా, స్వామీజీ అప్పుడే ప్రచార సుత మొదలు పెట్టిండట. అయితే పరిపూర్ణానంద స్వామీజీ పువ్వుగుర్తు పార్టీల నుండి పోటీ చేస్తాడని అంటున్నారు కొంతమంది. ఈసారి ఎట్లయినా హిందూపురం బీజేపీ ఎంపీగా పోటీ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద సార్కి ఎంత అభిమానం ఉందో ఈ స్వామీజీ గెలిచి చూపెడతాడంట అని అంటున్నాడు. చూడాలి మరి స్వామీజీ గెలిచేనా? ప్రకాష్ 7 నియోజకవర్గాలే కాదు, వేలాది మంది తరలి వచ్చి హిందూపురంలో ఒక అభివృద్ధి కావాలనే గొప్ప నినాదంతో మార్పుని కోరుకుంటున్నారు. అందుకు కారణంగా పెద్దలందరి యొక్క అనుమతితో హిందూపురంలో ఇప్పుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మండల స్థాయిలో పర్యటన ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించారు. నాకున్న అభిప్రాయం మేరకు, నాకు వచ్చిన సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ సీటులు ప్రకటిస్తుంది. స్వామి పరిపూర్ణానందగా అత్యధిక మెజారిటీలో గెలుపొంది ఇక్కడ జాతి, వర్ణ, కుల, లింగ వివక్ష లేకుండా అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించడానికి, మోడీ గారి యొక్క సంకల్పాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ఈ బరిలో దిగడానికి సంసిద్ధమై ఉన్నాను. తప్పకుండా అత్యధికమైన మెజారిటీతో ఇక్కడ గెలుపొందే అవకాశాన్ని తిరగరాస్తుంది. ఇప్పుడు భారతదేశం మొత్తం హిందూపురం యొక్క సీటు మీద విశేషమైన హాట్ టాపిక్ గా మారింది. పెద్ద చర్చనీయాంశమైంది. ఈ రోజు త్వరలో వెలువడుతుంది. అందరి యొక్క మనస్సు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అది నెరవేరే సమయం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ రోజు టీవీలో కానీ పేపర్లో కానీ రకరకాలు వస్తున్నాయి. ఎందుకంటే రకరకాల వార్తలు బయట అవుతున్నాయి. అది వాళ్ళు దాన్ని ఏది వేయాలి ఏమిటనేటువంటిది అర్థం కాక వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. తప్పు కాదు, కానీ వాస్తవం వచ్చే వరకు కొద్దిగా ఓపిక పడితే అప్పుడు ఆ ఛాలెంజ్ కూడా వర్గం కంటే ప్రతి ఒక్కళ్ళు ఆశించడం తప్పు కాదు. ఆశించడం ఎవరికి ప్రకటిస్తే అప్పుడు అందరూ వెళ్ళి ఆ వ్యక్తికి మద్దతు పలుకుతామని ఆలోచిస్తారు. అందులో తప్పేంటి. కాబట్టి ఇది ర్యాలీ, ఇది హిందువుల యొక్క సంఘటితమైన ర్యాలీ, హిందూపురం యొక్క సంఘటితమైన. హిందువులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో. తరతమ వేదాలు పార్టీ రేపు ఒక పేరుని ప్రకటించినప్పుడు పార్టీ తప్పకుండా అందరూ వచ్చి కలుస్తారు. అన్ని నదులు కలుస్తాయి.
ఇది హిందూ సముద్రం అవుతుంది. హిందూపురం రేపు హిందూ సముద్రం. వైఎస్ వివేకానందరెడ్డి సారు యాదికున్నాడా ఉల్లా సారు హత్య కేసుల జైలు నుండి బయటకు వచ్చిన దస్తగిరి అన్న మాట్లాడుతున్నాడు. గా అన్న ఏమని మాట్లాడుతున్నారో మలక వినుండ్రి. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం సక్రమంగా పనిచేస్తలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్నాథ్ సార్ చెప్పినట్టు నడుస్తున్నదని అంటున్నారు. అంతేకాకుండా ప్రజలను సుత ఘోరంగా హింసిస్తున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్నట్టు వైఎస్ వివేకానంద సార్ హత్య కేసులో అప్రూవల్ అయ్యి జైలు నుండి బయటకు వచ్చిన దస్తగిరి అన్నకి ముచ్చట అంటుండు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే రాజు పాలన పోయి రాక్షస పాలన ఏర్పడిన పరిస్థితి మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. అంతేకాదు అన్న మాట్లాడుకుంటే ఈ ఎలక్షన్లలో జై భీమరావు భారత పార్టీ నుండి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నట్టు అన్న చెప్పిండు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్నాథ్ సార్ మీద గెలుస్తా అని చెప్తుండు. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే ఈసారి కూడా అమాయకులైన ప్రజలందరినీ కూడా మోసం చేసి చెప్పుడు మాటలు చెప్పి మళ్ళీ కూడా గద్దెనెక్కాలని చూస్తూ ఉన్నాడు. అవును సార్, పులివెందుల నియోజకవర్గంలో జై భీమ్ భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు బ్రదర్. అంటే అన్ని పార్టీలు చూసినాం బ్రదర్. అంటే అన్ని పార్టీలలో నమ్మించి గొంతులు కోసే జాచి నాకు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారు. ఎందుకంటే ఆయన దగ్గర కూడా నేను జైలు నుంచి రిలీజ్ అయినాక వచ్చి నేను కలిసిన. ఈ విధంగా నేనే ఆయన పార్టీలో చేరతా సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయాలని నేను అనుకుంటాడా, ఆ యుద్ధంలో నేను గెలిచాలనుకుంటున్నా, మీరు దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన దాన్ని స్వీకరించి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. కుక్కల జోలికి పోనే పోవద్దంటారు పెద్దోళ్ళు. కుక్కలు కొంచెం కింద మీద అయితే కండ పట్టుకొని పీకుతాయని చాలా మంది మస్తు భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూడుండ్రి, కుక్కల్నే భయపెట్టిస్తున్నది గదేందో మీరే చూడుండ్రి. అగో చూసిర్రా కుక్కలతో ఎట్లా ఒర్లుతున్నదో. ఉత్త ఒర్లుడేంది, దగ్గర కుక్కలనే పరుగులు పెట్టిస్తున్నది. ఇంతకు అదేంది అనుకుంటుర్రా, అది సుత కుక్కనేనంట. నిజమేనోళ్ళ, అది సుత కుక్కనే అంట. కానీ గది రోబో కుక్కనంట. వాళ్ళ గమ్మత్తుకుంది కదా. ఈ రోబో కుక్కని ఐఐటి కాన్పూర్ లో జరిగిన ఫెస్ట్ లో ఐఐటి స్టూడెంట్లు తయారు చేసి ఇట్లా అందరు ముందు పెట్టిర్రట. ఇది చూసిన అందరు రోబో కుక్క మస్తున్నది, అచ్చు బయట కుక్కల లెక్కనే చేస్తున్నది అని మస్తుగా మెచ్చుకుంటున్నారంట. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.